మహోన్నతుడైన మా ప్రభువా, సర్వోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు సార్వభౌముడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనములు. నీ కృప అపరిమితమైనది, ఎప్పటికీ కూడా మరువలేనిటువంటి జీవితాలు ప్రసాదించలేదు. నీ చిత్తము చొప్పున నీ కుమారుని ప్రభువా 1949లో భూమి మీదకి తీసుకుని వచ్చాను. గర్భములో పిండముగా రూపింపబడకమునిపై నేను ఎరిగి తిని ప్రతిష్ఠించి తిన వాగ్దానము నెరవేర్చారు తండ్రి. ఆ మహానేత ప్రభువా ఈ భూమి మీద జీవించి నడయాడిన ఆ 60 సంవత్సరములు యావత్తు కూడా తండ్రి మనపురాని జ్ఞాపకాలుగా గుర్తించారు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడికి చేరి వచ్చిన రక్త సంబంధీకులు, కుటుంబీకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎందరున్నారో ప్రపంచవ్యాప్తంగా ఎందరూ ఆ నేతలు స్మరించుకుంటున్నారు. వాటన్నిటి ద్వారా అందరిని బట్టి నీకు మహిమ ఆరోపిస్తున్నాను. చేరి వచ్చిన తల్లి విజయమ్మ గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆయురారోగ్యం అనుగ్రహించండి. ఆమె ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను. పాడిన కీర్తనను బట్టి మీరు మహిమ పొందాలని నమ్ముతున్నాను. నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మలచమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతటి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రయాణంలో మీరు భద్రత చేకూర్చి క్షేమంగా తీసుకుని వచ్చారు తండ్రి. వారి యొక్క ఆలోచన యావత్తు సఫలం చేయమని కూడా వేడుకుంటున్నాను. ఆయన వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి తలంపు కూడా సఫలీకృతం చేయమని ప్రాధేయపడుతున్నాను. నీ కనికరము తోడుంచి నీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభువా. భవిష్యత్తును బంగారు బాటగా మలచమని ప్రాధేయపడుతున్నాను ప్రభువా. ఆయన వసతిమణి భారతి గారు, వారికి ఇచ్చినటువంటి పిల్లలు హర్ష, వర్షను, నేను చక్కని బ్రైట్ ఫ్యూచర్స్ వారికి ఇమ్మని ప్రాధేయపడుతున్నాను ప్రభువా. నీ కృపలో బలపరచండి నాయన. నైనా తండ్రి తలమానికంగా కుటుంబం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవాస్తు. అయ్యా నీ కుమార్తె శరణ గారు, అనిల్ కుమార్ గారిని ప్రభువా జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలు మీరు ఆలకించిన దేవాస్తు. నీ కృప చొప్పున కరుణించమని వేడుకుంటున్నాను. రాజాబాబు నీ తన సతీమణి అయినా ప్రభాంజలి పాపను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించు. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి అన్నదమ్ముల కుటుంబములు ప్రభువా తండ్రి, వారి తండ్రి గారి యొక్క అన్నదమ్ముల కుటుంబములు, వారి ముత్తాత గారి కుటుంబములు తండ్రి ప్రభువా, పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్రములు తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. స్తోత్రం. జార్జెట్ గారి కుటుంబం కానివ్వండి, వివేకానంద గారి కుటుంబంలో కానివ్వండి, అయినా విమలమ్మ గారి కుటుంబం, సుధీకర్ రెడ్డి గారి కుటుంబం, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క శుభ దినాన ప్రభువా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కనికరించండి. వెంకరెడ్డి గారి కుటుంబం మీరు బలపరచండి ప్రభువా. స్తోత్రం తండ్రి. మా ప్రియ అవినాష్ రెడ్డి గారి కుటుంబాలను తండ్రి ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నాయకులు తండ్రి ప్రభువా, ఎందరూ వైఎస్ఆర్ గారంటే ప్రభువా తండ్రి, ఇదిగో మా నేత, మా నాయకుడు, మా గుండెల్లో చెరగని ముద్రని నిన్ను స్తుతిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అటువంటి ప్రతి జీవితాలు పునర్నిర్మాణం చేయమని ప్రార్థిస్తున్నాను దేవాస్తు. బహుమతులా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీరు కనుదృష్టి ఉంది ప్రభువా. ఇక్కడ మీ చెవులతో ఆలకిస్తున్నాను ప్రభువా. ఈ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలకు మహోపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. నీ కరుణా కటాక్షములు కిరీటములుగా ఈ బిడ్డలకు ధరింపచేయండి దేవా. స్తోత్రం. నీకే మహిమ ఆరోపిస్తున్నాను తండ్రి. చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం మీరు జరిగిస్తున్నందుకు మరొక మారు నేను ఘనపరుస్తున్నాను దేవా. స్తోత్రం. సమస్తమును మీకు అప్పగిస్తూ మీరే ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుతించి ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. వారి అపరాధములు చేయవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తెగ దృష్టి నుండి తప్పించు. ఎలాగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృపయు,
మరియు పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపి కూడిన మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలకు, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. Glory to God. Thank you one and all. Thank you so much. Sir, across side, sir. Yo. Yo, brother. విజయవాడలో ఉండి బొక్కలబండి కొంచెం సైడ్ రా